అంటే భూముల రిజిస్ట్రేషన్ ఎటువైపు అయితే ఎక్కువ జరుగుతుంది అటువైపు చూసే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. అవును, అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉంటాయా ఈసారి? ఎటువైపు పెరిగే అవకాశం ఉందండి? నేను చెప్పా కదా, ఇప్పుడు సౌత్ ఫోకస్లో ఉంది, తర్వాత ఈస్ట్ వస్తుంది, తర్వాత నార్త్ వస్తుంది, అన్నీ పెరుగుతాయండి. ఇప్పుడు కూడా మీరు ఏ సైడ్ పెట్టుకున్నా పెరగడం అనేది ఖచ్చితం. 10% పెరుగుతుందా, 20% పెరుగుతుందా, 30% అనేది మ్యాటర్. ఎక్కడ మీరు నార్త్లో పెట్టుకున్నా తక్కువేం లేదండి, ఈస్ట్లో పెట్టుకున్నా తక్కువేం లేదు. అంటే వెస్ట్ జోన్లో 3 ఇయర్స్లో డబుల్ అవుతుంది అనుకుంటే, ఈస్ట్ జోన్లో మేబీ 5 ఇయర్స్లో డబుల్ అవుతుంది, 6 ఇయర్స్లో డబుల్. అంతేగాని గ్రోత్ అనేది ఫైనల్గా అయితే మీరు అనేది రాబోయే 10 సంవత్సరాల్లో సమూలమైన మార్పులు అయితే రియల్ ఎస్టేట్ రంగంలో రాబోతున్నాయి. ఇప్పుడు ఈ 10 ఇయర్స్ ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే 10 ఇయర్స్ కూడా డెఫినెట్గా గ్రోత్ ఉంటుందని మీరు చెప్తున్నారు. ఫస్ట్ 6 months 1 year ఈజ్ ద టైం టేకిన్ స్టేబుల్ అవడానికి. గవర్నమెంట్ ఒకసారి స్టేబుల్ అయిందంటే దే విల్ రాకెట్లా దూసిపోతారు. అందులో మరొకటి హైదరాబాద్ గురించి పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే 2:1 జీవో గురించి గత ప్రభుత్వం 2:1 జీవో రద్దు చేస్తానని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. తర్వాత రకరకాల కేసులు అని చెప్పి దాని గురించి మళ్ళీ ఒక ప్రస్తావన రైతు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మరి 2:1 జీవోపై ఎలాంటి నిర్ణయం ఉంటుంది? చాలామంది ఏంటంటే 2:1 జీవో మీద చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంటే రాజకీయాలు పక్కన పెడదాం, మనం ఎలాంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది? అంటే అటు పర్యావరణం సంబంధించి వాళ్ళు కేసులు దాని మీద నడుస్తూ ఉన్నాయి, పర్యావరణవేత్తలు కూడా వేయడం జరిగింది. ఎలా ఉండబోతుంది ఈ 2:1 జీవో సంబంధించి? నాకు తెలిసి ఇట్స్ టూ ఎర్లీ టు టెల్ అబౌట్ ద గవర్నమెంట్. ఎందుకంటే ఒకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ చేతిలో అలోన్ కాదు. 2:1 జీవో రిమూవ్ చేయాలంటే దెర్ షుడ్ బి ఎ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ప్లస్ దేర్ ఈస్ ఎ బాడీ కాల్డ్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. దేర్ జాబ్ ఇస్ టు ప్రొటెక్ట్ ది నేచర్. ఇప్పుడు మొక్కలు లేకపోతే హీట్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. సో ఎన్జిటి అనేది దేర్ ప్యూర్లీ, ఇప్పుడు ఫారెస్ట్ ఏరియాలో చూస్తే మీరు కట్ చేయలేరు, ఎక్కువ గ్రీనరీ ఉంటుంది. ఆర్మీ ఏరియాలో పోతే గ్రీనరీ ఉంటుంది. ఆ గ్రీనరీ వల్ల ఆక్సిజన్ బట్టి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు నాకు తెలిసి ఇట్ ఈస్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. ఈ సీఎం కానీ పాత సీఎం చెప్పారు 5 years బట్టి చెప్తున్నారు, ఎందుకు పోలేదు? డిక్లేర్ చేసేది ఒక స్టంట్, అది ఇట్స్ ఓన్లీ టు క్రియేట్ ఏ హైప్. ఇప్పుడు 2:1 జీవో తీస్తే చాలా మంచిది, కానీ తీయడం అంటే ధైర్యం చేసి అక్కడ తీసుకున్న వాళ్ళైతే పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఆలోచనతో ఉన్న వాళ్ళైతే ఉంటుంది కొంచెం. ఎందుకంటే అది కానీ 1 lakh+ ఏకర్స్ ఉన్నాయి కదా, 130,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్, 90,000 ఏకర్స్ ఎంతో ఉంది. అది కానీ వస్తే అది హైదరాబాద్ కంటే డిఫరెంట్ సిటీ అయిపోతుంది. హైదరాబాద్ మించి ఉంటుంది, హైదరాబాద్కి 10 times మించి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ అయినప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ అని, హైదరాబాద్ 5 సంవత్సరాలు అయింది కాదు, గత 50, 60, 70 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. సో టుడే మీరు 2:1 జీవో ప్లానింగ్ 50 సంవత్సరాల ముందు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత మీడియా లేదు, ఇంత టెక్నిక్స్ లేవు, లాస్ట్ 20 years నుంచే ఉన్నాయి. సో అప్పుడు ఆల్రెడీ సగం హైదరాబాద్ డెవలప్ అయిపోయింది. సో రోడ్లు కానీ ఇప్పుడు కూడా చూస్తే వర్షాలు వస్తే రోడ్ల మీద నీళ్ళు పారుతుంటుంది. ఇప్పుడు కొత్తగా ఉన్న టెక్నాలజీలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్కిటెక్చర్ కానీ, ఇంజనీర్ ప్లానర్స్ కానీ, సిటీ ప్లానర్స్ కానీ, దే విల్ ప్లాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఎందుకంటే రోడ్స్ కానీ మెయిన్ ఇప్పుడు కొన్ని ఏరియాలో రోడ్లు చిన్నగా ఉన్నాయి, ఓఆర్ తీస్తే సిటీ రోడ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. అక్కడ ఏమవుతుందంటే కొత్త సిటీ వస్తే మాత్రం డిఫరెంట్, బట్ రావడం అంత ఈజీ కాదనేది మాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఆర్ thousands of cases పెండింగ్ అగైన్స్ట్ ది గవర్నమెంట్. వాళ్ళు ఎలక్షన్ కోసం ఏదో చెప్పొచ్చు, కానీ నేను మొన్న కూడా చెప్పా, కోకాపేటలో 100 కోట్లు అన్నారు. చాలామంది ఆక్షన్ అయిందని డబ్బులు కట్టలేదు, మీకు తెలియదు. చుట్టూ ఇక్కడ 100 కోట్లు అమ్మారు. మొత్తం నాకు తెలిసి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు ఉందండి ఆ బెల్ట్లో, గోల్డ్ అండ్ డైమండ్స్ అవి. అందులో 60 + 40 ఒక 100 ఎకరాలు అమ్మేశారు. ఫస్ట్ phase 1, phase 2, ఇంకా 400 ఎకరాలు ఉంది.